రిపోర్టర్గా ఎదగాలనుకుంటున్నారా? అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత. ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9160044744. ప్రజానికానికి అదేవిధంగా ప్రయాణికులకి భద్రాచలం రవాణా శాఖ కార్యాలయం తరఫున నమస్కారం తెలియజేస్తూ విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క టూరిస్ట్ బస్సులు లేదా సీసీ బస్సులు నడిపే ఆపరేటర్స్కి, డ్రైవర్లకు కూడా విన్నపము, సూచన, హెచ్చరిక కూడా. మనల్ని నమ్మి ప్రయాణికులు డబ్బులిచ్చి వాళ్ళు ప్రయాణాలు వాళ్ళ గమ్యస్థానాలకు చేరాలని మన బస్సులు ఎక్కడం జరుగుతుంది. అయితే మనం వాళ్ళని భద్రంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. కాబట్టి ఆ యొక్క బస్సుల యాజమాన్యాలు కానీ డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మొన్న సంఘటన మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సులో దాదాపు 20 మంది సజీవ దహనం అవ్వటం చాలా బాధాకరం. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కూడా చనిపోవటం చాలా హృదయ విదారకమైన సంగతి. ముద్దలైపోయారు, గుర్తుపట్టడానికి వీలేని పరిస్థితి. కాబట్టి మనం ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటుని గ్రహించి మరొక సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బస్సు యాజమాన్యాలది, డ్రైవర్లది. వాటితో పాటు మేము రవాణా శాఖ అధికారులుగా వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే పొరపాటు చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా నెత్తి మీద పైన కూడా ఉన్నది. కాబట్టి మేము ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే, బస్సులో ప్రయాణికులు ఎక్కిన అనంతరం ప్రతి ప్రయాణం కూడా వాళ్ళకి కొత్తదని ఎక్కడంతో వాళ్ళని జాగ్రత్తగా ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ఎలా ఉండాలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన, అవగాహన కల్పించాల్సిన బాధ్యత డ్రైవర్లది. ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, ఇద్దరు డ్రైవర్లు కూడా పూర్తిగా అవగాహన ఉండాలా, చెప్పే విధానం తెలిసి ఉండాలా. ముఖ్యంగా ఏమేమి తెలిసి ఉండాలి? బస్సులో ప్రయాణికులు ఎక్కినప్పుడు ఏదన్నా అనుకోని ప్రమాదం వచ్చినట్లయితే ప్రతి సీటు దగ్గర ఒక హ్యామర్ స్విచ్ ఉంటుంది. ఆ గ్లాసుని పగలగొట్టి, అద్దాన్ని పగలగొట్టి వాళ్ళు ప్రాణాలను రక్షించుకోవచ్చు అనే సంగతి వాళ్ళకి తెలియటం. అదేవిధంగా వెనక వైపు ఎమర్జెన్సీ డోర్, అత్యవసర ద్వారం ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకొని దిగి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలనే విషయం వాళ్ళకి తెలిసి ఉండాలి. అయితే డ్రైవర్ కూడా లోపల ఉంటాడు, కానీ డ్రైవర్ని అందరినీ అలర్ట్ చేసి అంతసేపట్లో స్వతహాగా వాళ్ళు కూడా తెలుసుకున్నట్టయితే ఎవరి వంతు వాళ్ళు ఆ క్షణంలో ఆ భయంకరమైన ఆందోళన సమయంలో సరైన సమయంలో తీసుకొని ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, మంటలు ఆర్పే యంత్రాలు ఉంటాయి, వాటిని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కండిషన్లో ఉంచుకోవాలి. దానికి కావాల్సిన రసాయనం, కెమికల్స్ని కూడా నింపుకొని ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. వాటిని ఆపరేట్ చేయడం కూడా తెలిసి ఉండాలి. అదే తెలిసి ఉండటం ప్రయాణికులు ఎక్కినప్పుడే కాదు, ఆ ప్రమాదం జరిగినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ప్రయాణికుల్ని అలర్ట్ చేసి త్వరగా, ఎంత వీలైతే అంత త్వరగా వీళ్ళని ప్రాణాల నుంచి కాపాడాల్సిన బాధ్యత డ్రైవర్లుగా, వాళ్ళు ఒక మనుషులుగా తోటి మనుషులు కాపాడాలనే జ్ఞానం ఉండాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మేనేజ్మెంట్స్ కూడా, యొక్క యాజమాన్యాలు కూడా కావాల్సిన సౌకర్యాలని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మేము 1-2 అడుగుతుంటే మేము సొంతంగా నిర్ణయం తీసుకోలేం కదండి. వాళ్ళు మా యాజమాన్యాలతో మాట్లాడాలా, యాజమాన్యాలతో మాట్లాడి మేము నిర్ణయం తీసుకోవాలంటున్నారు. మరి వీళ్ళు చెప్పడంలో లోపం వాళ్ళకి తెలియదా? ఇవన్నీ కాదు. కానీ ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు డ్రైవర్లుగా ఏం అవసరం అనేది వీళ్ళు తెలుసుకొని యాజమాన్యాలతో చెప్పడం, యాజమాన్యం కూడా వెంటనే స్పందించి వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలని ఏర్పాటు చేయాలని మేము యాజమాన్యాలను కోరుతున్నాం. డ్రైవర్లుగా కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా మీ బస్సులో ఎక్కిన ప్రయాణికుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు మన అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, బాబాయ్, అత్తయ్య, మామయ్య మన కుటుంబ సభ్యులుగానే భావించుకున్నట్టయితే ఆ బాధ మనకు తెలుస్తుంది. ఎవరోలే అనుకున్నప్పుడు మనకంత ఉండదు మనసులో. కాబట్టి ప్రతి ప్రయాణికుడు కూడా మన బంధువు అనుకొని, మన సొంత రక్త సంబంధికులు అనుకొని భావించినట్టయితే మనం వాళ్ళ పట్ల జాగ్రత్తగా, మర్యాదగా వ్యవహరించడం జరుగుతుంది. ప్రతి సందర్భంలో మేము ఈ విధంగా చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఏది వెలితి కనపడ్డా, ఏదన్నా డాక్యుమెంట్స్ విషయంలో కూడా ఎప్పుడు కూడా మీరు పర్ఫెక్ట్ చూసుకోండి.
వాహనం కండిషన్ ఉండేటట్టు చూసుకోండి. వాహనంలో ఇందాక చెప్పినట్టు స్విచ్లు కానీ, ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పనిచేసే విధానం కానీ, వీటన్నిటిని ఎప్పటికప్పుడు మేము చెక్ చేస్తాం. ఏదన్నా లేకపోతే తప్పనిసరిగా కేసులు రాయడం జరుగుతుంది. మరొక విషయం, మీరు మాత్రం ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నారంటే తప్పనిసరిగా అది వాటి వల్ల ఎదుర్కొచ్చే వాహనాల్లో ఆ లైటింగ్ పట్టడం వల్ల వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంది. వాటిని పెట్టుకోకండి దయచేసి. మీరు ఏదైతే కంపెనీ వాళ్ళు తెలియజేస్తారో వాటి యొక్క సూచనల ప్రకారం ఆ లైటింగే పెట్టుకోండి. అవి ఎక్కువ ఖర్చు అవుతాయి అని ఏదో టెంపరీ ఏర్పాట్లని ఈ యొక్క ఎల్ఈడి లైట్లు పెట్టారంటే మాత్రం తప్పనిసరిగా మీ పైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది. బట్టలు తగిన వస్తువులు పెట్టుకోవాలి తప్ప వేరే ప్రమాదకరమైన వస్తువులు తీసుకుపోవడానికి మాత్రం మీరు అలర్ట్ అయ్యి లేకండి ఉంటే దాన్ని మీరు అలర్ట్ చేస్తారు. మీరు ప్రతి మనిషి దగ్గర వచ్చి లేపలేరు కదా, ఆ టైంలో నిద్రపోతుంటారు. మాటల రూపమే కాదు, అలార్మింగ్ వస్తే ఏంటంటే సైరన్ లాగా వస్తే ఏంటంటే ఏదో జరుగుతుందని ముందు చెప్తారు. మీరు ఎక్కినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో మేము సిగ్నల్ ఇస్తాం, అలారం ఉంటుంది. దాంతో మీరు అలర్ట్ అవ్వాలి, ప్రమాదంలో ఉన్నామనే విషయం తెలియాలి అనే సంగతి. అంటే ఇప్పుడు రేపు అవి ఫిట్ చేస్తే ఏర్పాటు చేయాలి మనం తప్పనిసరిగా. కన్ఫామ్గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఒక డ్రైవర్ లోపల ఉంటాం మేము. మీకు ఏమైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే మమ్మల్ని పిలవండి. డ్రైవర్ గారు అంటే మేము ఎలక్ట్ అవుతాం, మేము మీ దగ్గరికి వస్తాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే టైం ఉండదు. ఒకవేళ హ్యామర్ లాగితే వస్తుంది, దాన్ని బట్టి బ్రేక్ చేసేయచ్చు. ప్రతి సీటు దగ్గర ఈ స్విచ్ ఉంటుంది, తెలుగులో స్విచ్, ఇంగ్లీష్లో హ్యామర్. ఆ గ్లాస్ 15 దెబ్బ కొడితే పగిలిపోతుంది గట్టిగా. ఇక దూకటం తర్వాత సంగతి. ముందు ప్రాణాలు కాపాడుకోగలుగుతారు కాబట్టి ఇది ఒక్కటి ప్రతి సీట్లో ఉండే వాళ్ళకి. నెక్స్ట్ వెనక ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. జస్ట్ డోర్ ఇట్లా లేపితే చిన్న లేపేస్తే వెంటనే ఈవెన్ డ్రైవర్ అందుబాటులో లేడా కాదు, మనకి ఎవరు సేఫ్టీ వాళ్ళే చూసుకున్న ఆ సందర్భంలో వెంటనే మనం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్నట్టు. ఇక్కడ ఉన్నోళ్ళు ఈ ఏర్పాటు చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్నోళ్ళు ఈ ఏర్పాటు కుదరకపోతే పరిగెత్తుకుని అక్కడ దిగవచ్చు. అట్లా అలవాటు చేసుకోవడం, నేర్చుకోవడం. మనం అలారంగా ఉంటుందిగా మీకు వెంటనే అలా అది ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోండి. నేను ఒక్కటి చెబుతున్నా, ఈ బస్సుల్ని మీ ద్వారా ప్యాసింజర్స్ని ఇప్పుడు మేము డ్రైవింగ్ లైట్ నుంచి హెవీకి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ వాళ్ళే కదా సార్. లేదు ఎంతవరకు వచ్చాం కదా సార్ మేము. ఇంకా సరిపోదు అది సరిపోదు. కాలానుగుణంగా ఆలోచించడం నేర్చుకోవాలి. మరి అప్పుడు నేర్చుకునేటప్పుడు ఈ బస్సుల్లో మీరు నడిపారా? ఫస్ట్ రోజున నడపలేదు. అవకాశం ఉంది కానీ ఈ సందర్భంలో ఇప్పుడు కూడా పెట్టగలుగుతారా? ఎవరు ఊరుకోదు. ఏం మినిస్టర్ గారు కూడా ఎవరు కూడా మీరు లేకుండా పోయినప్పుడు మన పంపించాలని కూడా గుర్తుంటారు. ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు మీది డబ్బులు తీసుకుంటే సందర్భాన్ని మా డిపార్ట్మెంట్ అధికారులుగా ఆ బాధ్యతను మిమ్మల్ని కరెక్ట్గా తెలియజేస్తారు. ఇది డోర్ కొన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. 24 hours వాళ్ళని స్క్రీన్ షాట్ తెలుగు పంపారు. నేను ఉన్నాం సార్. పేమెంట్ అప్పుడే ఉంది ఏమండి. చివరికి వెళ్ళి
బెంగళూరు ఇది రాసింది ఎవరు తెలియదు. ఈ ముందు పూర్తిగా ఎందుకు ఇన్వాల్వ్ అయిపోయాను నేను. రోడ్ సేఫ్టీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. బాగానే మాట అడగండి, మీరు ఇప్పుడు లోపల అడగండి. రోజు రోడ్ సేఫ్టీ ఎందుకు పడతారు వెహికల్ బట్టి. అక్కడ ఫోకస్ పడితే అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్ట్ అవ్వడంలో వాళ్ళు అలర్ట్ అవుతారు. పెట్టడానికి మన తెలియ కూడా అయిపోతుంది మైండ్. మా ఆలోచించి అక్కడ ఆలోచించి నేను తెలియకుండా మన మంచి కోసమే. మేము కూడా ప్యాసింజర్స్ అన్నట్టు బస్సు ఎక్కినప్పుడు మేము ప్యాసింజర్స్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఆపేస్తాం. మేము ఇందులో మా తమ్ముళ్ళు ఉండొచ్చు, మా అక్క మీరు ఉండొచ్చు, మా చెల్లెళ్ళు ఉండొచ్చు. హలో, పక్కన హ్యామర్ ఉంటుంది, డైమండ్ హ్యామర్. దాన్ని బట్టి బ్రేక్ అయిపోతుంది లాస్ట్. కన్ఫర్మ్గా మా కంపెనీ ఒక డ్రైవర్ లోపల ఉంటాం. మీకు ఏమైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే మమ్మల్ని పిలవండి. డ్రైవర్ గారు అంటే మేము ఎలక్ట్ అవుతాం, మేము మీ దగ్గరికి వస్తాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే పిలిచే టైం ఉండదు. వాళ్ళకి ఎడ్యుకేట్ అవ్వాలా. ప్రతి సీటు దగ్గర ఈ సుత్తి ఉంటుంది. తెలుగులో సుత్తి, ఇంగ్లీష్లో హ్యామర్. ఆ గ్లాసు ఇట్టిన దెబ్బ కొడితే పగిలిపోతుంది గట్టిగా. ఇక దూకటం తర్వాత అవుతాయి. ముందు ప్రాణాలు కాపాడుకోగలుగుతారు. కాబట్టి ఇది ఒకటి ప్రతి సీట్లో ఉండే వాళ్ళకి. నెక్స్ట్ వెనక్కి ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. అందుబాటులో లేడా కాదు మనకి. ఎవరు సేఫ్టీ వాళ్ళే తీసుకుంటారు ఆ సందర్భంలో. అది అయిపోయింది. ఇద్దరు డ్రైవర్లే గెలుపుతారా? నా కోసం గెలుపుతున్నారు, నాకు రావాలా, ఆయన నాకు వచ్చి నాకు రావాలంటే చూడకూడదు. నూతన గాయని గాయకులకు మరియు నృత్య కళాకారులకు అవకాశం. మీరు పాడిన పాటను, నృత్య ప్రదర్శనల వీడియోలు మాకు మా వాట్సాప్ ద్వారా తెలియచేయండి. మా వాట్సాప్ నెంబర్ 9160044744. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్, తెలంగాణ ఆర్యవైశ్య సమితి, TSS, టీవీ న్యూస్ మరియు AVN తెలుగు న్యూస్.